నీ రియల్ లైఫ్ అనేది నీవున్న స్థలము, నీవున్న ఫ్యామిలీ, నీవు చూస్తున్న మనుషులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబము, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని, దేవుడు నీకు ఇచ్చిన బిజినెస్, దేవుడు నీకు ఇచ్చిన చదువు, నువ్వున్నటువంటి కాలనీ, నువ్వున్నటువంటి పోరాటము, నువ్వున్నటువంటి శోధనలు, ఇదే రియల్ లైఫ్ అండి. అందుకని చాలామందికి ఇంట్లో ఉండేదానికంటే చర్చిలో ఉండాలని చాలా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో ఉండాలి, ఇట్లా ఉండాలి అనిపిస్తుంది అండి. ఏ క్రైస్తవుడైతే చర్చిలో ఉంటేనే సూపర్ అనుకుంటాడో క్రైస్తవుడు కాదని నేను అన్నాను. నువ్వు నీ క్రైస్తవ జీవితంలో ఏదైతే నువ్వు గ్రహిస్తున్నావో, అనుభవిస్తున్నావో, సామర్థ్యం గ్రహిస్తున్నావో దాన్ని నువ్వు ఇంటికెళ్ళి వాడాలండి. నీ మైండ్ మీద వాడాలి, నీ ఆలోచనల మీద వాడాలి, నీ అలవాట్ల మీద వాడాలి, నీ కుటుంబ సభ్యుల మీద వాడాలి. సైతాన పో యేసు నామంలో అంటే పోతుందా? పోతుందా? చర్చిలు అంటేనే పోతుందా? ఎక్కడంటే పోతుంది? మరి ఎక్కడ సైతాన్ చర్చిలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? నాకైతే ఈ మధ్యలో సైతాన్ కనపడట్లేదబ్బా. నాకు అసలు సైతాన్తో అసలు నేను సైతాన్ని పట్టించుకోను. సైతాన్ని పట్టించుకోకపోతే వాడు చేసేవాడిని ఎందుకు పట్టించుకుంటున్నావు? వాని ఆలోచన ఎందుకు పట్టించుకుంటున్నావు? వాని క్యారెక్టర్ని ఎందుకు పట్టించుకుంటున్నావు? వాడు ప్రేరేపించే వాటిని ఆ మనుషుల ప్రవర్తన ఎందుకు పట్టించుకుంటున్నావు? మీ పక్క వాళ్ళు చెప్పండి, బేగాన్ స్ప్రే తెలుసా? మనుషుల మీద కొడతారా లేకపోతే దేని మీద కొడతారా? వస్తాయేమని కొడతారా? ఉన్నప్పుడు కొడతారా? కాక్రోచ్ కనపడుతూనే దాని మీద కొడతారా? లేకపోతే వస్తుందేమో అని కొడతారా? మరి మినిమం బేగాన్ స్ప్రే ఎంత ఉంటుందండి? 200 300 మొత్తం 1000 లోపలే ఉంటుంది కదా. అటువంటి దాన్నే గాలి కొట్టకుండా కనపడితేనే మనం కొడితే మరి యేసుక్రీస్తు నామాన్ని కనపడని దానికి ఎందుకు వాడుతున్నావు నువ్వు? యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి కనపడ్డా? ఆయన సన్నిధి నీకు అనుభవం కలిగిందా? ఆయన అభిషేకం నీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధి నీకు అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి అన్నాం. సైతాను పోయి యేసుక్రీస్తు నామంలో ఎక్కడో చోట ఉంటాడు కదా, పోతాడులే. మీ పక్కన చూడు, నువ్వు క్రైస్తవుని బతికిపోయావు కానీ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అంటే టార్గెట్ లేకుండా నువ్వు వాడొద్దు అని అర్థం, విలువ లేకుండా వాడొద్దు అని అర్థం అండి. ఏదో చెప్పేద్దాంలే, జరిగిపోతుందిలే అన్న క్రైస్తవ జీవితం కాదు నీది. ఎగ్జాక్ట్గా ఎరుకో గోడలను చూసి కేకలేశారు, ఎరుకో గోడలను చూసి తిరిగారు, ఎర్ర సముద్రంను చూసి, యోర్దాను నదిని చూసి వాళ్ళ కాళ్ళు ముందు కదిలాయి, దేవుణ్ణి నమ్మి కాళ్ళు కదిలాయి. నీ క్రైస్తవ జీవితంలో ఇంతవరకు నువ్వు క్రైస్తవునిగా కాకుండా ఉన్నంత వరకు ప్రతిదీ కూడా గాలిలో నువ్వు ప్రయాసపడి ఉండొచ్చు, కానీ నువ్వు క్రైస్తవుని అయిన తర్వాత గాలిలో కష్టపడాల్సిన పని లేదు. నువ్వు పడే ప్రతి ప్రయాసకు ఒక విలువ ఉంది, ఒక టార్గెట్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా ఒక వ్యక్తిని దర్శిస్తే, ఒక జనాంగాన్ని దర్శిస్తే వాళ్ళకు టార్గెట్ లేకుండా దేవుడు మాట్లాడలేదండి.